మఫ్టీ పోలీస్, అర్జున్ సర్జా, ఐశ్వర్య రాజేష్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో దినేష్ లక్ష్మణ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమా అయితే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ముందుగా అయితే తమిళ్లో రిలీజ్ చేశారు. తర్వాత రీసెంట్గా ఇది ఆహాలో అయితే ఓటీటీలోకి వస్తుంది. ఈ సినిమా వాళ్ళందరూ రివ్యూలో చూసేద్దాం. దానికన్నా ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందుగా ఈ సినిమాలోని కథ కోసం ఆడుకుందాం. స్టార్టింగే సిటీలో ఒక పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి అర్జున్ సర్జా అయితే ఒక పోలీస్ ఆఫీసర్గా వస్తాడు. ఇన్వెస్టిగేషన్ చేసే పనిలో తనకైతే ఒక లీడ్ దొరుకుతుంది. అదొక ఏగల్ అపార్ట్మెంట్కి సంబంధించి ఎవరో ఇది చేయించారు, దానికి సంబంధించి ఏదో లీడ్ ఉందని చెప్పేసి. సో అలానే ఆ అపార్ట్మెంట్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. సో అది ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో ఆ అపార్ట్మెంట్ ఓనర్, ఆ తర్వాత ఇలా కొంతమంది అయితే వరుసనే ఇంకొక ఇద్దరు ముగ్గురు హత్యలకైతే గురి కాబడతారు. సో ఇంతకీ ఆ హత్యలు చేసింది ఎవరు, ఆ హత్యలు చేయడానికి వాళ్ళ రీజన్ ఏంటి అనేది ఈ సినిమాలో ఉన్న మెయిన్ కథ. ఒక పక్క ఐశ్వర్య రాజేష్ అయితే ఆటిజం ఉన్న పిల్లలకి టీచర్గా అయితే పనిచేస్తూ ఉంటుంది. సో తనకి ఈ కథకి అసలు సంబంధం ఏంటి అనేది ఈ సినిమాలో ఉన్న కథ. ఇక ముందుగా ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్ కోసం మాడుకుందాం. వాళ్ళు ఎంచుకున్న స్టోరీ లైన్ బాగానే ఉంది. ఆ తర్వాత ట్విస్టులు కూడా బాగానే ఉన్నాయి. అవి రివీల్ చేసిన విధానం కూడా పర్లేదు, ఓకే అనిపించింది. ఆ తర్వాత ఐశ్వర్య రాజేష్, మన అర్జున్ సర్జా వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా ఓకే. ఇంకా నెగిటివ్స్ కోసం మాడుకుంటే ఈ సినిమాలో నెరేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెరేషన్ చాలా స్లోగా ఉంటుంది. అంత స్లోగా నెరేట్ చేస్తే మన వాళ్ళకి అయితే ఎక్కదని సంగతి తెలిసిందే కదా. ఇంకా నెక్స్ట్ ఫ్లాట్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత అప్పుడు నీకు బాగుంటుంది. అప్పటి వరకు అయితే అంత సరిగా వర్కౌట్ అవ్వలేదు. అలాగే రొటీన్ ఎండింగ్ ఉంటుంది. మనకి ఏంటంటే చాలా సినిమాల్లో చూస్తాం రొటీన్ క్లైమాక్స్. సో అదే క్లైమాక్స్ ఉంటుంది ఇందులో. అది కూడా అంతగా ఏం అనిపించదు మనకి. ఇవి రెండు అయితే మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఈ సినిమాలో మనం ఏమైనా మాట్లాడుకోవాల్సింది ఉందంటే అర్జున్ సర్జా కోసం. అర్జున్ సర్జా మంచి క్యారెక్టర్ చేశాడు. బట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేసిన ఫీలింగ్ అయితే అనిపించలేదు అక్కడక్కడ. అట్ ద సేమ్ టైమ్ ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ అయితే మాత్రం ఫస్ట్లో ఎక్స్పెక్ట్ చేయం. బట్ ఎప్పుడైతే మన క్యారెక్టర్ రివీల్ అవుతుందో ఆ రివీల్ అయిన తర్వాత పర్లేదు, బాగానే మంచి క్యారెక్టర్ పడింది కదా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కొన్ని ఫైట్లు ఉంటాయి ఇందులోని. అక్కడ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే ఫైట్లు అయితే అది మన తెలుగులో ఎప్పుడో చూసామన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. ఒక హీరోయిన్కి మరీ అంత మాస్ ఓవర్ ఫైట్లో అంటే పర్లేదు, తనకి ఏదో మార్షల్ ఆర్ట్స్ ఏదో వచ్చినట్టు చూపించాడు కాబట్టి ఓకే నమ్మచ్చు అవి కూడా. ఈ సినిమా బాగుందా అంటే బాగుందని చెప్పలేం, బాగోలేదంటే బాగోలేదని చెప్పలేం. సో ఓవరాల్గా నాకు ఒక యావరేజ్ సినిమాగా అనిపించింది. పర్లేదు, ఇది 2 ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది, సన్నెక్స్ట్ ఆహా. ఎవరైనా చూడకపోతే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఒకసారి ట్రై చేసి అనిపిస్తుంది. బట్ కామన్ ఆడియన్స్ మాత్రం అంతగా ఎక్కపోవచ్చు. సో నాకైతే ఈ సినిమా ఒక యావరేజ్ సినిమాగా అనిపించింది. మీరు కనుక ఈ సినిమా చూస్తే ఏం ఫీల్ అవుతారో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం, సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.